న్యూ నాగోల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యూ నగర్ కాలనీలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు ఘనంగా పూజలు కుంకుమార్చన జరిగాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత ఇంచుమించు 20 సంవత్సరాల నుండి ఇక్కడ వినాయకుడిని ప్రతిష్ఠించి వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరము వివిధ రకాల డెకరేషన్లతో మండపాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరము వినాయక చవితిని పురస్కరించుకొని మహిళలందరూ కలిసి సామూహిక కుంకుమార్చన, లలిత సహస్రనామ పారాయణ, మంగళహారతి, హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. కాలనీ వాసులంతా కలిసి ఐక్యమత్యంగా వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. వినాయక చవితి వచ్చిందంటే తమకు ఆనంద ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని తెలియజేశారు. ప్రతి సంవత్సరము అన్నదాన కార్యక్రమంలో దాదాపుగా 10,000 మందికి పైగా భక్తులు పాల్గొంటారని అన్నారు. ఈసారి 31వ తేదీ ఆదివారం అన్నదాన కార్యక్రమం ఉందని, కావున భక్తులు, కాలనీవాసులు, ఇతర కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆ విఘ్నేశ్వరుడి దయ వల్ల ప్రజలందరూ బాగుండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ రాజేందర్ రెడ్డి, చీఫ్ అడ్వైజర్ అనంతుల రాజారెడ్డి, చీఫ్ అడ్వైజర్ సుమతి రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ కృష్ణవేణి, సంజీవారెడ్డి, శశిధర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, శ్రావణ్, నవీన్, పవన్ తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వచ్చును తల్లి వరలక్ష్మి, గజ్జలు కట్టండి, మెడలో హారం వేసింది, వెంటనే పలికింది, అడిగినదన్నా ఇచ్చింది. సాయంకాల సమయంలో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి, వచ్చును తల్లి వరలక్ష్మి. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చునమ్మ మహాలక్ష్మి, విజ్ఞప్తి. మరి యథావిధిగా ప్రతి సంవత్సరం లాగే ఈరోజు కూడా సామూహిక కుంకుమార్చన అంగరంగ వైభవంగా అధిక మంది మహిళల చేత చక్కగా ఎంతో అంబరానికి ఎగిసినంత ఘనంగా వైభవంగా చేసుకున్నాము. ఇది కన్నుల విందుగా, పసందుగా చూడడానికి 2 కళ్ళు చాలు అన్నట్టుగా అమ్మవారు కూడా మహిళలంతా తన్మయత్వంతోనే, ఎంతో భక్తి శ్రద్ధలతోని తన్మయత్వంతో చేసుకున్నటువంటి ఈ పూజ ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా ఎదురు చూస్తూ చక్కగా చేసుకొని కొన్ని 10-15 సంవత్సరాల నుంచి మేము కృష్ణవేణి యథావిధిగా చేస్తూనే ఉన్నాము. ప్రతిసారి ఎవరు ఉన్నా లేకున్నా ఈ కార్యక్రమాలు మాత్రం ఆపకుండా కాలనీవాసులు కూడా సమిష్టిగా ఈ నవరాత్రులు యూత్ అంతా కూడా ఎంతో చక్కగా బాగా ప్రతి కార్యక్రమాన్ని కోఆపరేట్ చేస్తూ నిర్వహిస్తారు. అదే న్యూ నాగోల్ ప్రత్యేకత. చక్కగా ఈ పండగ మాకు వినాయక పండుగ వచ్చిందంటే ఒక్కరికి కాదు, కాలనీ మొత్తం పండగ చేసుకుంటుంది. ఈ పండగ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తుంది. నిజంగా చెప్పాలంటే ఒక మిరాకిల్ ఏంటంటే, వెళ్ళవలసిన నేను పండగ రోజు ఆ స్వామిని ఆపి పండగ తర్వాత వెళ్ళమన్నట్టుగా ఇది నేను ఒక మిరాకిల్, ఇది ఒక అద్భుతమని అనుకుంటున్నాను. వెళ్ళకుండా నేను ఈ పూజ చేసుకొని ఇంకా ఈ ప్రతి రోజు మాకు ఒక స్పెషల్గా ఉంటుంది. ఆదివారం రోజు హోమం ఉంటుంది. అలాగే ఎన్నో కాలనీల నుంచి వచ్చి మా కాలనీలో పాలు పంచుకుంటారు. 10,000 మంది దాకా భోజనం, అన్నప్రసాదన జరుగుతుంది. ఇది నిజంగా న్యూ నాగోల్ వాసులము మేము ఎంతో చేసి పెట్టుకున్నాము. అంత భక్తి శ్రద్ధలతో చేస్తాం కాబట్టి ఈ విధంగా మేము ఈ కార్యక్రమాలు ఇంత చక్కగా నిర్వహించగలుగుతున్నామని
చెప్పుకుంటున్నాము. అందులో కుంకుమార్చన కొన్నేళ్ల నుంచి స్పాన్సర్ చేసుకుంటూ వస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్క మహిళ సౌభాగ్యంగా ఉండాలని, వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరాలని, నిజంగా కూడా ప్రతి పిల్లవాడు కూడా ఇక్కడ చక్కగా ఎదిగి ఉన్నత ఉద్యోగాలు సాధించుకున్నారు. పెళ్ళిళ్ళు, పేరెంటాలు, మేము పిల్లలుగా ఎదిగి పెద్దలుగా, తల్లులుగా, అమ్మమ్మలుగా కూడా అయ్యాము. కాబట్టి ఇంత ఘన చరిత్ర మా కాలనీకి ఉంది. ఇంత చక్కగా మేము పూజలు చేసుకుంటున్నందుకు మరొక్కసారి కాలనీ వాసులందరికీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మీరు మీడియా ద్వారా వచ్చిన మీరు కూడా కోరుకోవచ్చు, చక్కగా నెరవేరుతాయి. లడ్డు ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోయిందండి మాది. ఆ లడ్డు కొనడానికి కూడా లక్షల్లో కూడా లక్షణంగా ఎదురు చూస్తున్నారు. మరి అది ఎవరిని కైవసం చేసుకుంటుందో తెలియదు, కానీ అది కూడా చాలా విజయంగా చేస్తుంది. లడ్డు కొనడం కూడా ఒక మహాభాగ్యంగా, అది భాగ్యమే, భాగ్యాలు తీసుకొస్తుంది. న్యూ నాగోల్లో ప్రతిరోజు ఒక విశేషమైనటువంటిది. న్యూ నాగోల్లో ప్రత్యేకత ఏంటంటే సమిష్టి బాధ్యత. అందరం సమిష్టిగా కలిసి ప్రతి ఒక్కటి చేసుకుంటాం. యూత్, మహిళ ఒక మమేకమై అందరం ఒక కుటుంబ సభ్యుల్లా ఉంటాం. ఒక కుటుంబ సభ్యుల్లా మేమందరం ఉంటాం. కాబట్టి కాలనీలో రాజారెడ్డి గారి పేరు చిరస్మరణీయం. అలాగే యూత్లో రాజేందర్ రెడ్డి ప్రస్తుతం ప్రజెంట్గా ఉన్నారు. పిల్లల నుంచి పిల్లలుగా ఎదిగి పెద్దవాడయ్యాడు, ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇప్పుడు మేము అడ్వైజర్, కృష్ణవేణి వైస్ ప్రెసిడెంట్. ఇలా కొన్నాళ్ళ నుంచి ఈ కమిటీ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు అన్నితర సాధ్యం, అనన్య సామాన్యం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా ఈ కుంకుమ పూజలు నిర్వహించుకోవడం జరిగింది. సుమతి రెడ్డి గారు, తర్వాత మన కాలనీ ప్రెసిడెంట్ రాజు గారు, పిఎంఆర్ రాజు గారు. సో వారిని అందరూ కూడా సహకరించి, యూత్ అందరూ సహకరించి, ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ వచ్చి ఈ పూజ నిర్వహించుకుని భక్తి శ్రద్ధలతో ఇక్కడ వినాయకుడు ఇచ్చేటువంటి వరాలని తీసుకుని వెళ్తున్నందుకు అనంత కోటి కృతజ్ఞతలు. ఈ పండగ ఇలాగే ఇంకా ముందు ముందు కొనసాగాలి. కొన్ని ఏళ్ల పాటు, ఇప్పుడు మేడం గారు చెప్పారు కదా, మేము చిన్నతనం నుంచి స్టార్ట్ చేస్తున్నాము, మేము పెద్ద ఏజ్కి వస్తున్నాము. అట్లాగే ఇక్కడున్న చిన్న చిన్న పిల్లలుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇక్కడ ప్రత్యేకత, ఈ కాలనీ యొక్క ప్రత్యేకత ఏంటంటే, గణేష్కి ఈ సంవత్సరం ఏదైతే కోరుకుంటామో వచ్చే సంవత్సరం కల్లా ఆ కోరిక నెరవేరిపోతుంది. దానివల్ల వేరే వేరే కాలనీ వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి మన కాలనీ వినాయకుడికి తప్పకుండా వాళ్ళ యొక్క మొక్కులు చెల్లించుకుని వాళ్ళు సహకరిస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. నమస్తే అందరికీ. వినాయక చవితి శుభాకాంక్షలు. మరొక